సరే, కలర్ ది పార్ట్ అకార్డింగ్ టు ది గివెన్ ఫ్రాక్షన్. ఇలాగే చేసావా? నేను ఇలానే చేశాను సార్. సో అన్నిటికీ కలర్స్ ఇలాగే చేసావా, డిజైన్ చేసావా? అవును సార్. సెకండ్ దానికి అంటే నేను ఇలా చేయలేదు, అంటే సేమ్ ఇట్లానే వేరే పార్ట్స్ లో కలర్ చేశాను. సరే, ఎలా చేసినా పర్వాలేదు, కానీ దీన్ని రిప్రజెంట్ చేస్తున్నాయా, అలాగే రిప్రజెంట్ చేస్తున్నాయా? అలానే రిప్రజెంట్ చేస్తున్నాయి సార్. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఎర్రర్ ఇఫ్ ఎనీ. ఫస్ట్ ది ఎలా చేసావు చెప్పు. దిస్ ఈజ్ Okay, 1/2 అని ఉంది కదా, అది ఎలా చేసావు? అవును సార్, అన్నిటికీ కలిపి ఒకటే రాస్తాను సార్. ఎస్, దే హ్యావ్ ఎర్రర్, దిస్ ఆల్ ఆర్ డివైడెడ్ అన్ఈక్వల్లీ. మరి ఇఫ్ ఎనీ అన్నాడు కదా, ఆ ఎర్రర్ ఏంటి? అన్ఈక్వల్ అని రాసు. మరి ఈక్వాలిటీ ఏంటి? అన్ఈక్వల్ అని చెప్పి రాసేసు. మరి దీన్ని ఎలా డివైడ్ చేయాలి వీటిని? రెక్టాంగిల్ ని ఇలా ఉంది కదా, రెక్టాంగిల్ ఇలా ఉంది కదా సార్, దాన్ని ఇట్లా అయినా డివైడ్ చేయాలి, ఇట్లా అయినా డివైడ్ చేయాలి, మధ్యలోకి చేయాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, కొంచెం కార్నర్ కి చేశారు ఇలా. మరి అవి చేసావా? మరి వాటి డయాగ్రామ్స్ గీసావా? గీలేదు సార్, జస్ట్ రాస్తాను అంతే. గీయాలి. ఓకే, నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే, బట్ డయాగ్రామ్స్ మాత్రం గీయాలి, కరెక్ట్ డయాగ్రామ్ గీయాలి. ఓకేనా? ఓకే సార్. అవి ఎలా గీయాలి చూపిస్తున్నాను, చూడు. నువ్వు ఇప్పుడు నోట్ చేసుకోకపోయినా పర్వాలేదు, తర్వాత నువ్వు డ్రా చేయాలి. ఎగ్జామ్ మళ్ళీ నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు సింపుల్ గా దే ఆర్ నాట్ అన్ఈక్వల్ ఫుల్ గా రాయాలి. ఓకేనా? ఓకే సార్. అవేంటి ఇలా రాయాలి. ది ఫాలోయింగ్ ఫిగర్ ఇస్ నాట్ 1/2. టాప్ అండ్ బాటమ్ ఆర్ నాట్ సేమ్. అదిగో, టాప్ బాటమ్ నాట్ సేమ్. సో మరి కరెక్ట్ ఏంటి? హాఫ్ వుడ్ బి ది ఫాలోయింగ్ ఫిగర్. 1/2 దేని రిప్రజెంట్ చేస్తుంది? ఈ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్, అలాగే ది ఫాలోయింగ్ ఫిగర్ ఇస్ నాట్ 1/4. ఏది? సెకండ్ ది, రెక్టాంగిల్ ది. 1/4 రావాలంటే ఏం చేయాలి? 4 ఈక్వల్ పార్ట్స్ లో ఉండాలి. ఆ 4 ఈక్వల్ పార్ట్స్ ఎలా ఉండాలి? ఇది ఎలా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, థర్డ్, దిస్ ఈజ్ 3/4 అని ఉంది కదా. దిస్ ఈజ్ 3/4 అంటే ఈ ఫిగర్ లో ఉన్న అన్ని కూడా నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ది ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ నాట్ 3/4. 3/4 వుడ్ బి ది ఫాలోయింగ్ ఫిగర్. ఎలా నువ్వు చెయ్యాలి. తర్వాత, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ డే ఈజ్ 8 hours అంటే ఏం చేసావు? అంటే ఒక డే కి 24 hours కదా సార్, సో 8/24. దాన్ని సింప్లిఫై చేస్తే 1/3. ఎలా రాసావు నువ్వు? ఏ డే హ్యావ్ 24 hours, బట్ పైన 8 రాశారు కాబట్టి 8 అంటే అకార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ డే ఈజ్ ఆఫ్ 8 hours ఈజ్ ఈక్వల్స్ టు 8/24. సింప్లిఫై చేస్తే దాన్ని 1/3 అయింది. సింప్లిఫై చెయ్యక్కర్లేదు, చేసినా పర్వాలేదు అని చెప్పుకున్నాం కదా నిన్న. అవును సార్. సో 1 అని వచ్చినప్పుడు మాత్రము 1/1 అని చెప్పి రాయకూడదు. ఓకే సార్. మిగతా వాటికి పర్వాలేదు. చూడు, ఏ డే ఈజ్ ఈక్వల్ టు 24 hours. ఫ్రాక్షన్ ఆఫ్ 8 hours ఇన్ ఏ డే ఈజ్ ఈక్వల్ టు 8/24. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ an hour ఈజ్ 40 minutes? ఒక అవర్ 60 minutes. ఒక వాళ్ళు ఫ్రాక్షన్ 40 minutes అన్నారు, సో 40/60 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 2/3 అవుతుంది. సరే, నువ్వు దీన్ని రిటర్న్ గా ఎలా రాసావు? పైన 4th ప్రాబ్లం ఎలా రాసామో అలాగే రాసావా? అలానే రాసాను సార్. సో 1 hour ఈజ్ ఈక్వల్ టు 60 minutes. ఫ్రాక్షన్ ఆఫ్ an hour ఈజ్ 40 minutes అని చెప్పి అన్నారు కదా. వాట్ ఫ్రాక్షన్ అని చెప్పి అడిగారు కదా. సో ఫ్రాక్షన్ ఆఫ్ 40 minutes ఇన్ 1 hour ఈజ్ ఈక్వల్ టు 40/60.
40/16 వదిలేయచ్చు, లేదా 0 0 క్యాన్సిల్ చేసేసి 2 2s 2 3s 2/3 అని కూడా వేయచ్చు. ఓకే సార్. నెక్స్ట్, ఆర్య, అభిమన్యు అండ్ వివేక్ షేర్డ్ లంచ్. Arya has brought 2 sandwiches, one made of vegetable and one of jam. The other 2 boys forgot to bring their lunch. Arya agreed to share his sandwiches so that each person will have an equal share of each sandwich. Edit. How can Arya divide his sandwiches so that each person has an equal share? ఏం చేసావు దానికి? ఇది నాకు రాలేదు సార్ 6th ది. ఒకసారి ఆలోచించి ట్రై చేయి, ఇప్పుడు ఆలోచించు. ఆర్య, అభిమన్యు అండ్ వివేక్ షేర్డ్ లంచ్. వీళ్ళు ముగ్గురు షేర్ చేసుకున్నారట లంచ్ ని. ఆర్య ఏం చేశాడు? 2 types ఆఫ్ శాండ్విచెస్ తీసుకొచ్చాడు. ఒక టైప్ ఆఫ్ శాండ్విచ్ ఏమో వెజిటబుల్, ఒక టైప్ ఆఫ్ శాండ్విచ్ ఏమో జామ్ తో కలిపిన శాండ్విచ్ ఒకటి తీసుకొచ్చాడు, వెజిటబుల్ శాండ్విచ్ ఒకటి తీసుకొచ్చాడు. ఏం చేయాలి? వెజిటబుల్ శాండ్విచ్ ని అండ్ జామ్ శాండ్విచ్ ని ఏం చేయాలి? ఒక్కొక్క బ్రెడ్ ఉంది కదా సార్, వెజిటబుల్ బ్రెడ్ ని 1/3 చేయాలి. నెక్స్ట్ జామ్ ది కూడా 1/3 చేసి ఇవ్వాలి. సో టోటల్లీ 2/6. సింప్లిఫై చేస్తే 1/3. So how can Arya divide his sandwiches so that each person has an equal share? అంటే ఏం రాయాలి ఆన్సర్? 2 శాండ్విచెస్ ఉన్నాయి, వాటిని 3 పార్ట్స్ చేసి ఒక ఫ్రాక్షన్ అక్కర్లా, ఇలా ఏం చేశాడు అని చెప్తే చాలు, అంతే. ఓకే సార్. ఇది బ్రెడ్. నెక్స్ట్ బి బిట్ చూడు. వాట్ పార్ట్ ఆఫ్ శాండ్విచ్ విల్ ఈచ్ బాయ్ రిసీవ్? 1/3. మరి అక్కడ 2 శాండ్విచెస్ కదా, 1/3 ఎలా వచ్చింది? ఎందుకంటే 2 ని కలిపి యాడ్ చేస్తే మనకి 2/6 వస్తుంది. దాన్ని సింప్లిఫై చేస్తే 1/3. సో ఏం చేయొచ్చు? ఫస్ట్ ఏంటి? 3 ఈక్వల్ పార్ట్స్. ఫస్ట్ ఏంటి? ఏం చేశాడు? ఈచ్ జామ్ ని 3 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఈచ్ శాండ్విచ్ అని. ఓకే. నెక్స్ట్ బిట్ ఏంటి? 1/3 part of a sandwich will be receive each boy. సో ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. అందుకే ప్రాబ్లం చదివేటప్పుడు ఫస్ట్ చదివి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వే చెప్పేసావు కదా ఆన్సర్ టక్కమని. సో రిటర్న్ గా రాసేటప్పుడు ఇలా రాయాలి. ఓకేనా? ఓకే సార్. డైరెక్ట్ గా ఆన్సర్ సింపుల్ గా 3 parts 1/3 part అని చెప్పి రాయకుండా ఫుల్ గా రాయాలి. ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ లా ఉండాలి. ఓకే సార్. నెక్స్ట్, కాంచన్ డైస్. అది కాంచన్ ఆర్ కంచన్ ఎలాగైనా పలకచ్చు. ఓకేనా? కాంచన్ డైస్ డ్రెస్సెస్. షీ హ్యాడ్ టు డై 3 dresses. She has so far finished 20 dresses. What fraction of dresses has she finished? కంచన్ దగ్గర టోటల్ గా ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి? 30 డ్రెస్సులు ఉన్నాయి. ఆ డ్రెస్సుల్లో ఎన్నింటిని ఫినిష్ చేసింది? 20. సో ఫినిష్డ్ ఫ్రాక్షన్ ఏంటి? 20. ఫినిష్డ్ ఫ్రాక్షన్. ఓకే. 20/30 చేసావు. మరి నువ్వు ఇది నాకు రాలేదు సార్. ఇప్పుడు ఎలా వచ్చింది మరి? అంటే ఇది వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ ఫినిష్డ్ అంటే దీన్ని
అసలు డై అంటే ఏంటో తెలీదు, 30 డ్రెస్సెస్ డై ఇది ఏదో నాకు అర్థం కాలేదు. సో ఫార్ ఫినిష్డ్ అవన్నీ కొనిందేమో అనుకున్నాను, కానీ తర్వాత అర్థం కాలే. మరి ఇప్పుడు ఎలా చెప్పు? ఇప్పుడు అర్థమైంది సార్ ప్రాబ్లం. డైస్ అంటే ఏంటో. ఏంటి డై అంటే ఏంటి? ఇది కొనడం. డై అంటే కొనడం కాదు, కలర్ వేయడం. ఓకే సార్. అర్థమైందా? దానికి అర్థమైంది కలర్ సార్. వేయడం అవ్వచ్చు, లేదా ఎక్స్ట్రాగా దానికి యాడ్ చేయడం అవ్వచ్చు డ్రెస్సెస్ కి. ఓకే సార్. సో జనరల్ గా డై అంటే కలర్ వేయడం. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పు, కరెక్ట్ గానే చెప్పు ఆన్సర్. ఓకే, సో ఏం రాయాలి? రిటర్న్ గా రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇలా రాయాలి, టోటల్ నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ ఈజ్ ఈక్వల్ టు 30. టోటల్ నంబర్ ఆఫ్ డ్రెస్సెస్ షీ ఫినిష్డ్ డైయింగ్ ఈజ్ ఈక్వల్ టు 20. ఫ్రాక్షన్ అడిగారు కదా, దేర్ఫోర్ ఫ్రాక్షన్ ఆఫ్ డ్రెస్సెస్ షీ ఫినిష్డ్ డైయింగ్ 20/30. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. అవును సార్. సో 2/3. ఆ సో నువ్వు ఏదైతే చేయలేదో ఆ ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకుంది కానీ తర్వాత. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చేసావా? రైట్ 8th problem ది చేశాను సార్. న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 2 to 12. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రైమ్ నంబర్స్? ఓకే సార్, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ చెప్తున్నాను. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ప్రైమ్ నెంబర్ ఫ్రాక్షన్ కావాలట, మరి ఏంటి? అవును, వీటిల్లో ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11. ఇప్పుడు నా ఫ్రాక్షన్ ఏంటి? 5/11. ఎందుకు 5/11 అని చెప్పావు? ఎందుకంటే టోటల్ ఈ మధ్యలో ఉన్న నెంబర్స్ 11, దీంట్లో ప్రైమ్ నెంబర్స్ 5, సో 5/11. సో రిటర్న్ గా రాసేటప్పుడు ఎలా రాయాలి? ఇలా రాయాలి, న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 2 to 12 ఈజ్ ఈక్వల్ టు. ఇలాగే రాసావా? నేను ఇలా రాయలేదు సార్, ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 5/11 అని రాశాను. సో ఆన్సర్ ఎలా ఉన్నప్పటికీ ఆన్సర్ కరెక్ట్ గా రాసాం లేదు చూద్దాము. ఫస్ట్ రిటర్న్ ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు రైట్ ప్రాపర్లీ. ఓకేనా? ఓకే సార్. వాళ్ళకి మనం కరెక్షన్ చేసే టీచర్ కి కరెక్ట్ గా అర్థమయ్యేలా రాయాలి రిటర్న్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా. ఓకే సార్. నాకనే కాదు, ఏ టీచర్ కన్నా సరే. ఓకే సార్. సో రేపు నువ్వు ఈ ప్రాబ్లం నువ్వే చూసావు అనుకో, టక్కుమని నీకు గుర్తు రావాలి. అలా ఉండాలి నోట్స్ కూడా నీట్ గా. ఓకే సార్. సో న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 2 to 12 నువ్వు చెప్పు. 2 to 12 రాసేసాం. ఓకే, గుడ్. టోటల్ నంబర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 2 to 12 ఏంటి? 11. టోటల్ నంబర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ బిట్వీన్ 2 to 12 ఆర్ 2 and 12 ఈజ్ ఈక్వల్ టు 11. సార్ మీరు ఎక్కడ రాస్తున్నారు? నీకు షేర్ చేశాను కదా. షేర్ చేశారు సార్, ఓన్లీ టోటల్ నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 12 ఈజ్ ఈక్వల్స్ టు 11 అక్కడ దాకే కనిపిస్తుంది. అదే అక్కడ దాకా రాశాను. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏంటి? ప్రైమ్ నంబర్స్ ఫ్రమ్ 2 to 12 2 3 5 7 11 అని చెప్పు. టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 2 and 12 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఫ్రాక్షన్ కావాలి. దేర్ఫోర్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఆఫ్ గివెన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 5/11. సో నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే, కానీ రిటర్న్ గా ఇలా చూపించాలి. ఓకే సార్. అంటే ప్రతి దానికి స్టెప్స్ ఫాలో అవ్వాలన్నమాట మనం. ఓకే సార్. నెక్స్ట్
Write the natural numbers from 102 to 113. What fraction of them are prime numbers? Same. 8th problem అలాగో 9th problem కూడా అలాగే. అవును సార్, కానీ నాకు దానిపైన న్యాచురల్ నెంబర్స్ తెలీదు. 102 to 130 న్యాచురల్ నెంబర్స్ తెలియవా? అంటే అప్పుడు ఎర్తోస్తనీస్ మెథడ్ లో ఓన్లీ 100 దాకే కదా సార్? న్యాచురల్ నెంబర్స్ అడిగేది. న్యాచురల్ నెంబర్స్. వాట్ ఆర్ ది న్యాచురల్ నెంబర్స్? న్యాచురల్ నెంబర్స్ తెలుసు సార్, అవి అదే రాయాలి ఫస్ట్. న్యాచురల్ నెంబర్స్ 102 to 103 ఇవి రాసాం. ఎన్ని ఉన్నాయి టోటల్ గా? సార్ 12 ఉన్నాయి. సో టోటల్ నంబర్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ is equals to 12. Between 102 and 113 is equal to 12. నెక్స్ట్ ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ కావాలి. ప్రైమ్ నంబర్స్ అంటే నువ్వు ఎరటోస్తనీస్ మెథడ్ తోనే చెయ్యక్కర్లా, మామూలుగా కూడా చేసేయచ్చు. వీటిని చూసి చెప్పేయచ్చు కదా నువ్వు. సో ఇప్పుడు 102 దగ్గర నుంచి 113 వరకు ప్రైమ్ నంబర్స్ చెప్పచ్చు, ఈజీగానే చెప్పచ్చు. అంటే ఎలాగా? ఫస్ట్ 2 లో డివిజన్ అవుతుందా లేదా, తర్వాత 3 లో డివిజన్ అవుతుందా లేదా, తర్వాత 5 లో డివిజన్ అవుతుందా లేదా, అన్నింటిలోనూ డివిజిబుల్ కాకపోతే అది ప్రైమ్ నంబర్. ఓకే సార్. సో చూడు 102 2 లో డివిజిబుల్ అవుతుంది, అవునా? అవును సార్. 103 2 లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్. 104 2 లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది సార్. సో 105 2 లో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్. 3 లో అవ్వదు సార్. అవుతుంది. ఎందుకు అవ్వదు? 1 + 5 6. 1 + 5 6. 6 3 లో డివిజిబుల్ అవుతుంటుంది కాబట్టి 105 కూడా 3 లో డివిజిబుల్ అవుతుంది కదా. 3 డివిజిబుల్ ప్రాపర్టీ ఏంటి? 3 డివిజిబుల్ ప్రాపర్టీ దట్ ఇస్ సార్. మీరు ఇంకా 3 2 లో డివిజిబుల్ అవుతుందో లేదో అంటున్నారు అనుకుంటున్నా. అలా కాదుగా, అన్నింటిలోనూ చూసుకోవాలి నువ్వు. ఓకే సార్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రైమ్ నంబర్? ప్రైమ్ నెంబర్స్ అంటే వాటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 తో ఇంకా ఇట్ సెల్ఫ్. 1 and itself. అవును సార్. అన్నిటితోనూ డివైడ్ చేయగలిగే, ఎందులోనూ డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ నంబర్. అందులో ఏంటి ప్రైమ్ నంబర్స్? 103 107 113. ఓకే సార్. మిగిలినవన్నీ 103 107 109 113 తప్ప మిగిలినవన్నీ అన్నింటిలోనూ డివైడ్ అవుతాయి. ఓకే సార్. సో టోటల్ ప్రైమ్ నంబర్స్ ఎన్ని? 4. నువ్వు ఎరటోస్తనీస్ మెథడ్ తోనైనా చేయొచ్చు, లేదా వరుసగా కొన్ని టేబుల్స్ తోటి డివైడ్ చేసి చెక్ చేసుకొని చూడొచ్చు. మనకి ఈజీ మెథడ్స్ ఉన్నాయి కదా, డివిజిబిలిటీ ప్రాపర్టీస్ తెలుసు కదా. అవును సార్. ఆ డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ని యూజ్ చేసుకొని మనం చేసేసాం, మనకి ఈజీ అయిపోతుంది. ఓకే సార్. ఓకే, మనం అందుకే నేర్చుకున్నాం ఫస్ట్ లోనే. డివిజిబిలిటీ ప్రాపర్టీస్ నేర్చుకున్నాము, ఎరటోస్తనీస్ మెథడ్ నేర్చుకున్నాం. ఎరటోస్తనీస్ మెథడ్ అన్ని రకాలుగాను చేయడానికి కుదరదు. ఎందుకు? దానికి బాక్స్ గీసుకోవాలి, చెక్ చేసుకుంటూ వెళ్ళాలి, అదంతా ప్రాసెస్. నీకు డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఈజీ కదా. అవును సార్. డివిజిబిలిటీ ప్రాపర్టీ నువ్వు గుర్తుపెట్టుకొని చేసేసుకున్నావు అంటే ప్రైమ్ నంబర్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 102 and 113 ఎన్ని వచ్చాయి? టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ 4 సార్. 4 వచ్చాయి. టోటల్ నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 102 and 113 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏంటి? 4/12.
4/12. So therefore fraction of prime numbers of given natural numbers is equal to 4/12. 4/12. సింప్లిఫై చేస్తే 1/3. సింప్లిఫై చేస్తే 1/3. 4 1s 4 3s 12. Next, what fraction of these circles have, ఇది x కాదు క్రాస్, ఓకేనా? ఇది చేశాను సార్ నేను. ఇది క్రాస్, మళ్ళీ నువ్వు x అనుకుంటావేమో అని చెప్తున్నాను. అది క్రాస్. ఇన్ దెమ్ ఎన్ని క్రాసెస్ ఉన్నాయి? టోటల్ గా ఎన్ని బాల్స్ ఉన్నాయి అక్కడ, సర్కిల్స్ ఉన్నాయి? టోటల్ 8 ఉన్నాయి సార్. 8 సర్కిల్స్ ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ సర్కిల్స్ 8. నెక్స్ట్, అందులో క్రాస్ చేసిన సర్కిల్స్ ఎన్ని? 4 సార్. నంబర్ ఆఫ్ క్రాస్డ్ సర్కిల్స్ 4. సో ఫ్రాక్షన్ ఆఫ్ క్రాస్డ్ సర్కిల్స్ ఎన్ని? ఏంటి సార్? ఫ్రాక్షన్ ఆఫ్ క్రాస్డ్ సర్కిల్స్. ఫ్రాక్షన్ ఆఫ్ క్రాస్డ్ సర్కిల్స్ 4/8 సార్. సింప్లిఫై చేస్తే 1/2. 4/8 అంటే 1/2. సో ఎలా ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ అలాగే ఫాలో అయ్యి రాసావా? నేను అలానే రాశాను సార్. 4/8 = 1/2. ఇది డయాగ్రామ్ డ్రా చేయలేదు. ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని ఇలా రాసావా? నంబర్ ఆఫ్ సర్కిల్స్ 8. అలానే రాశాను సార్. నంబర్ ఆఫ్ సర్కిల్స్ విత్ క్రాస్ 4. నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సర్కిల్స్ విత్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు 4/8. ఇలాగే రాసావా? ఇలానే రాశాను సార్. సో ఎప్పుడు కూడా మనం స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళాలి, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, Christine received a CD player for her birthday. She bought 3 CDs and received 5 other as gifts. What fraction of her total CDs did she buy and what fraction did she receive as gifts? Christine ki CD player బర్త్డే ప్రెజెంటేషన్ వచ్చింది. అందులో మరి సిడి ప్లేయర్ బర్త్డే ప్రెజెంటేషన్ వచ్చిన తర్వాత మనము అందులో సీడీలు కావాలి కదా. అవును సార్. అందుకు ఏం చేసింది? 3 CDs ఏమో కొనుక్కుంది. 5 CDs ఏంటి గిఫ్ట్ గా వచ్చాయి. ఇప్పుడు ఏం ఫ్రాక్షన్ అవుతున్నాడు? ఆమె fraction of brought CDs and fraction of received CDs. ఈ రెండు కావాలి. అంటే మరి కింద డినామినేటర్ ఏమవుతుంది? అదే నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఆలోచించి చెప్పు నాకు. మళ్ళీ చదువు ఒకసారి. ప్రాబ్లం చదివితే నీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మొత్తం టోటల్ గా అంతా ప్రాబ్లం లోనే ఉంది. ఓకే సార్. ఒక్కసారి ప్రాబ్లం చదివితే నీకే అర్థమైపోతుంది. డినామినేటర్ అంటే మీనింగ్ ఏంటి? డినామినేటర్ లో ఏ ఉండాలి? డినామినేటర్ లో 8 ఉండాలి సార్. ఎందుకు? అంటే అన్నిట్లోనా? జనరల్ గా డినామినేటర్ లో ఏముండాలి? జనరల్ గా డినామినేటర్ లో ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. ఏ నెంబర్ అయినా కాదు, ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అంటే ఫ్రాక్షన్ బేస్ చేసుకుని, ప్రాబ్లమ్ బేస్ చేసుకుని డినామినేటర్ లో ఏముండాలి? జనరలైజ్ చేసి చెప్పు. డినామినేటర్ లో వాటి డిఫరెన్స్ లేకపోతే డిఫరెన్స్ ఉండాలా డినామినేటర్ లో? కాదు, వాటి ప్రోడక్ట్ కూడా అంత ఎక్కువ రాదు. అంటే ఆ హోల్ నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయో దాంట్లో అది ఆ హోల్ పార్ట్స్ ని మనం వాటిని కూడా డివైడ్ చేసి ఉంచితే అక్కడ అవి ఎంతో చూపించవచ్చు డినామినేటర్ తో. అంటే మీనింగ్ ఏంటి? దగ్గరికి వచ్చావు ఇప్పుడు, కరెక్ట్ గా అని చెప్పు. ఇప్పుడు ఏంటి డినామినేటర్ లో ఏముండాలి? డినామినేటర్ లో
వాటి సమ్ అలాంటిది ఏదైనా ఉండాలి. అంటే ఏంటి దగ్గరికి వచ్చో బానే నీ నీ నువ్వు ఆలోచించే విధానము నీ ఐడియా కరెక్టే. ఎప్పుడు కూడా ఎలా ఆ, చెప్పాలంటే డినామినేటర్ లో ఉండాల్సింది టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్ కానీ టోటల్ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఇలా ఉండాలి. ఆ, నువ్వు చెప్పింది కరెక్టే. ఆ, నువ్వు విజువలైజ్ చేసుకుని చెప్తున్నావు చూడు, అది కరెక్టే. ఆ, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము నీ విజువలైజేషన్ కరెక్టే. ఇప్పుడు చెప్పు. ఆ. ఇప్పుడు చెప్పు దీనికి ఆన్సర్ అంటే 11th క్వశ్చన్ ఆన్సర్. అర్థమైంది సార్. కింద డినామినేటర్ రెండిటికి 8 వస్తుంది. అది వెరీ గుడ్. ఎందుకు? ఎందుకంటే టోటల్ తన తీసుకొచ్చింది 5, తన టోటల్ తీసుకొచ్చింది 3, వచ్చింది 5. టోటల్ సిరీస్ ఎంత ఉన్నాయంటే 8. అది వెరీ గుడ్. సో టోటల్ సిరీస్ వచ్చేసాయి నీకు. ఇప్పుడు ఫ్రాక్షన్ చెప్పు. రిసీవ్డ్ ఫ్రాక్షన్, రిసీవ్డ్ ఫ్రాక్షన్, బ్రాట్ ఫ్రాక్షన్ రెండు చెప్పు. రిసీవ్డ్ ఫ్రాక్షన్ 5/8, బ్రాట్ ఫ్రాక్షన్ 3/8. వెరీ గుడ్. ఆన్సర్ కరెక్ట్ గా చెప్పు. చూసావా ఇప్పుడు ఎలా వచ్చింది? సో ఎప్పుడైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఆ ప్రాబ్లం చదివి జనరలైజ్ చేసుకుని చేస్తే కరెక్ట్ గా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడు నీ అంతగా నువ్వే చెప్పేసావు చాలా ఈజీగా, అవునా కదా? అవును సార్. సో ప్రాబ్లం ఈజీ అయిందా లేదా నీకు? ఈజీ అయింది సార్. ఇలా చేస్తే ఎప్పుడు కూడా నువ్వు క్లాసులో ఫస్ట్ లోనే ఉంటావు. ఓకే చూడు సార్. మన సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్ కి వచ్చావు లేదా? వచ్చాను సార్. అలా మీకు హైయెస్ట్ పొజిషన్ ఏంటి స్కూల్లో? A1 సార్. మరి సో ఇప్పుడు నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు? A1 సార్. సో A1 పొజిషన్ లో ఉన్నావు. సో దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదివరకు ఏ పొజిషన్ లో ఉండేవాడివి? A2 సార్. సో ఇప్పుడు A1కి వచ్చేసావు. ఆ, సో ప్రాబ్లము ఇలా చదువుకుంటూ అలా అర్థం చేసుకుంటూ చేసావనుకో వచ్చేస్తాయి. ప్రతిదీ నేనే చెప్పేశాను అనుకో నువ్వు ఆలోచించలేవు. ఓకే సార్. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది సార్. చాలా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనం రిటర్న్ గా చూద్దాం. నంబర్ ఆఫ్ సిడీస్ బాట్ బై క్రిస్టిన్ 3. Number of CDs received as a gift 5. Total number of CDs 3 plus 5 8. Next, fraction of CDs bought by Christine 3/8. So nu cheppina answer correct. Next, fraction of CDs received by Christine 5/8. ఇది కూడా కరెక్టే. వెరీ గుడ్. సో ఎక్కడతో ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇక్కడ నువ్వు ఏదైతే చేయలేదో వాటిని నోట్ చేసుకో. ఓకే సార్. సో మనం చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? 7.1 మనం చేసాం కదా? అవును సార్. 6th దగ్గర నుండి చేయలేదు. 6th 7th 9 ఈ 3 ప్రాబ్లమ్స్ చేయలేదు. అక్కడ నుంచి నోట్ చేసుకో. ఓకే సార్.